అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఖురానులోని రెండో పారాయణ సూర్య బకరా 46వ ఆయతు నుంచి 60వ ఆయతు వరకు తెలుగులో అనువాదం. సూర్య బకరా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లజీన యజున్నూన అన్నహుం ములాకు రబ్బిహిం వ అన్నహుం ఇలైహి రాజిఊన్. ఎందుకంటే ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవాల్సి ఉందని, ఆయన వైపుకే మరలిపోవాల్సి ఉందని వారు నమ్ముతారు. యా బనీ ఇస్రాయీల జ్కురూ నిఅమతియల్లతీ అన్అమ్తు అలైకుం వ అన్నీ ఫజ్జల్తుకుం అలల్ ఆలమీన్. ఓ ఇజ్రాయిలు యాకూబు సంతతి వారులారా, నేను మీపై కురిపించిన అనుగ్రహాన్ని, నాటి సమస్త లోకవాసులపై మీకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి కాస్త నెమరు వేసుకోండి. వత్తకూ యౌమన్ లా తజ్జీ నఫ్సున్ అన్ నఫ్సిన్ షైఅన్ వలా యుక్బలు మిన్హా షఫాఅతున్ వలా యుఖజు మిన్హా అద్లున్ వలా హుం యున్సరూన్. ఎవరు ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని, ఎవరి సిఫారసు స్వీకరించబడని, ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని, ఎలాంటి సాయం అందజేయబడని ఆ దినానికి భయపడండి. وَإِذْ نَجَّيْنَاكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ يُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ وَفِي ذَلِكُمْ بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ. ఆ దర్బాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఫిరౌను మనుషుల బారి నుండి మేము మీకు విముక్తి నొసగాము. వారు మిమ్మల్ని దారుణంగా వేధించేవారు. మీ కొడుకులను చంపివేసి కూతుళ్లను మాత్రం విడిచిపెట్టేవాళ్ళు. ఈ విముక్తి నొసగడంలో మీ ప్రభువు తరపు నుండి మీకు గొప్ప పరీక్ష ఉండినది. وَإِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَأَنْجَيْنَاكُمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ وَأَنْتُمْ تَنْظُرُونَ. అప్పుడు మేము మీకోసం సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరవేశాము. అదే సమయంలో మీరు చూస్తుండగానే ఫిరౌనీలను అందులో ముంచివేశాము. وَإِذْ وَاعَدْنَا مُوسَىٰ 40 لَيْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنْتُمْ ظَالِمُونَ. జ్ఞాపకం చేసుకోండి, మేము మూసా అలైహిస్సలాంకు 40 రాత్రుల వాగ్దానం చేసి అతన్ని పిలిచినప్పుడు, అతను వెళ్ళిన తర్వాత మీరు ఆవు దూడను పూజించడం మొదలుపెట్టారు. ఆ విధంగా మీరు దుర్మార్గానికి పాల్పడ్డారు. ثُمَّ عَفَوْنَا عَنْكُمْ مِنْ بَعْدِ ذَلِكَ لَعَلَّكُمْ تَشْكُرُونَ. అయినప్పటికీ మేము మిమ్మల్ని మన్నించి వదిలిపెట్టాము, అలాగైనా కృతజ్ఞతలవుతారేమోనని. وَإِذْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُونَ. ఇంకా మేము మూసాకు మీ మార్గదర్శకత్వం నిమిత్తం గ్రంథాన్ని, గీటురాయిని ప్రసాదించాము. وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ يَا قَوْمِ إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُمْ بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوبُوا إِلَىٰ بَارِئِكُمْ فَاقْتُلُوا أَنفُسَكُمْ ذَٰلِكُمْ خَيْرٌ لَكُمْ عِندَ بَارِئِكُمْ فَتَابَ عَلَيْكُمْ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ. గుర్తు చెయ్యి, మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: ఓ నా జాతి వారలారా,
ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకొని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. కనుక ఇప్పుడు మీరు పశ్చాత్తాప భావంతో మీ సృష్టికర్త వైపుకు మరలండి. ఈ ఘోర కృత్యానికి పాల్పడిన మీలోని వారిని చంపండి. మీ సృష్టికర్త వద్ద ఇదే మీ కొరకు మేలైనది. మరి ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు. وإذ قلتم يا موسى لن نؤمن لك حتى نرى الله جهرة فأخذتكم الصاعقة وأنتم تنظرون. మీరు మూసాతో అన్న మాటలను గుర్తు తెచ్చుకోండి. ఓ మూసా, మేము అల్లాహ్ను కళ్ళారా చూడనంత వరకు నిన్ను విశ్వసించము. మీ ఈ పెడసరి ధోరణికి శిక్షగా మీరు చూస్తుండగానే మీపై పిడుగుపడింది. ثم بعثناكم من بعد موتكم لعلكم تشكرون. అయితే ఈసారైనా మీరు కృతజ్ఞతలవుతారేమోనన్న ఉద్దేశంతో చనిపోయిన మిమ్మల్ని తిరిగి బ్రతికించాము. وظللنا عليكم الغمام وأنزلنا عليكم المن والسلوى كلوا من طيبات ما رزقناكم وما ظلمونا ولكن كانوا أنفسهم يظلمون. మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము, మీపై మన్ను సల్వాలను ఆహారంగా దించాము. మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వస్తువులను తినండి అని చెప్పాము. కానీ వారు ఆ అనుగ్రహాలు అనుభవించి కృతజ్ఞులయ్యే బదులు కృతజ్ఞత చూపడం మొదలుపెట్టారు. వారు మాకెలాంటి అన్యాయం చేయలేదు, కాకపోతే వారు తమకు తామే అన్యాయం చేసుకుంటూ పోయారు. وإذ قلنا ادخلوا هذه القرية فكلوا منها حيث شئتم رغدا وادخلوا الباب سجدا وقولوا حطة نغفر لكم خطاياكم وسنزيد المحسنين. ఇంకా ఆ విషయాన్ని కూడా నెమరు వేసుకోండి. ఈ పురములో ప్రవేశించండి. అక్కడ మీకు ఇష్టమైన చోట కోరుకున్న విధంగా తృప్తిగా తినండి. కానీ నగర ముఖద్వారం గుండా పోతున్నప్పుడు సజ్దా చేస్తూ మరీ పోవాలి. పోతున్నప్పుడు హిత్తతున్ అని నోటితో పలుకుతూ ముందుకు సాగాలి. అప్పుడు మేము మీ తప్పులను మన్నిస్తాము, సదాచార సంపన్నులకు మరింతగా అనుగ్రహిస్తాము అని మేము మీతో అన్నాము. فبدل الذين ظلموا قولا غير الذي قيل لهم فأنزلنا على الذين ظلموا رجزا من السماء بما كانوا يفسقون. కానీ దుర్మార్గులు వారితో అనబడిన ఈ మాటను మార్చివేశారు. అందుచేత మేము కూడా ఆ దుర్మార్గులపై వారి దుర్మార్గం ధిక్కార వైఖరికి శాస్తిగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేశాము. وإذ استسقى موسى لقومه فقلنا اضرب بعصاك الحجر فانفجرت منه اثنتا عشرة عينا قد علم كل أناس مشربهم كلوا واشربوا من رزق الله ولا تعثوا في الأرض مفسدين. మూసా అలైహిస్సలాము తన జాతి ప్రజల కోసం నీటిని అడిగినప్పుడు నీ చేతి కర్రతో ఆ కొండరాతిపై కొట్టు అని మేము అన్నాము. అలా కొట్టగా దాని నుండి 12 ఊటలు వెల్లువెక్కాయి. వారిలోని ప్రతి తెగవారు తమ తమ నీటి స్థలాన్ని తెలుసుకున్నారు. అప్పుడు మేము వారికి ఈ విధంగా ఆదేశించాము, అల్లాహ్ మీకు ప్రసాదించిన ఉపాధిని తినండి, త్రాగండి, భూమిలో అలజడి రేపుతూ తిరగకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి.